నమస్తే అండి. వీడియో చూశాను, విన్నాను మీరు పంపింది. ఆవిడ ఆవిడ వ్యూవర్స్‌ని ఎలాగా సైకలాజికల్‌గా మ్యానిపులేట్ చేసి ట్రాన్స్‌లోకి తీసుకెళ్తుంది అన్నదానికి ఇదొక ఉదాహరణ. మొన్న మీ లైవ్‌లో తిరుపతి అని ఒక ఆయన వచ్చారు. ఆయన అలా మాట్లాడారు, ఎలా కమెంట్స్ పెట్టారో అది కూడా చూశాను. అది ఇంకో ఉదాహరణ. అంటే ఇప్పుడు క్రిస్టియన్ పాస్టర్లు ఎలా అయితే ఈ అన్ని వర్ణాల వాళ్ళని, ఎక్కువగా రూరల్ కమ్యూనిటీస్ వాళ్ళని, వేరే వర్ణాల వాళ్ళందరినీ అప్పర్ కాస్ట్ వాళ్ళు మిమ్మల్ని తొక్కేస్తున్నారు, మీ దేవుడు మీకు అన్యాయం చేస్తున్నాడు, మీ పూజలు అవన్నీ వ్యర్థాలు, ఎందుకంటే బ్రాహ్మిన్స్ వాళ్ళందరూ మిమ్మల్ని అణచివేస్తున్నారు, మిమ్మల్ని గుళ్ళోకి రానియరు, మా దగ్గర అయితే మా దేవుడు అలా చేయడు, అందరినీ హక్కును చేర్చుకుంటాడు, మాలోకి మారండి అని ఇలాగ బూటకాలు చెప్పి వాళ్ళకి లేని పరిస్థితులను వాళ్ళు ఉన్నట్టు వాళ్ళని మభ్యపెట్టి ఎలా అయితే క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేయాలని చూస్తున్నారో ఈవిడ కూడా అదే పంథా ఫాలో అవుతుందండి. ఎందుకంటే ఎటువంటి మాలిన్యము ఆర్ ఎనీ బ్లాక్ స్పాట్స్ లేనటువంటి సాంప్రదాయము వైష్ణవ సాంప్రదాయం మాత్రమే అని ఆవిడ ప్రచారం చేస్తుంది. అది ఎలా చేస్తుందంటే మిగతా సాంప్రదాయాల్లో ఉన్నవి లేనివి అన్నీ కల్పించి, వీలైతే కొన్ని అబద్ధాలు జోడించి, ఆవిడ వీడియోస్ చూసే వాళ్ళందరూ మోస్ట్లీ బ్రాహ్మణేతర వర్ణాలే చాలామంది ఉన్నారండి. బ్రాహ్మణులు కూడా కొంతమంది ఉన్నారు, ఆవిడ కమెంట్స్లో నేను చాలాసార్లు చూశాను. కానీ మోస్ట్లీ బ్రాహ్మణేతర వర్ణాల వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ అలా మ్యానిపులేట్ చేసి ప్రతిసారి ఇదివరకు అయితే దాదాపు ఒక 1 year పాటు ఆవిడ చేసిన అన్ని వీడియోస్లో ఒక వర్గం వాళ్ళ దగ్గరే మంత్రాలు ఉంచేసుకున్నారు, వేరే కులాల వాళ్ళు ఎవరికి, నిమ్న జాతుల వాళ్ళకి, శూద్రులకి మంత్రాలు ఇవ్వరు, గుడిలోకి రానివ్వరు, వేరుగా చూస్తారు, వాళ్ళ దైవ దర్శనం కానివ్వరు, వాళ్ళని హక్కున చేర్చుకోరు, అందరినీ హక్కున చేర్చుకునేది మా సాంప్రదాయం, అందరికీ శంకుచక్రాలు వేసి వైష్ణవులుగా మార్చుకునేది మా సాంప్రదాయం. ఇదంతా ఎలా ఉందంటే అండి, అది ఒక పెద్ద ఎజెండా అండి. ఆవిడ వెనకాల ఉన్నది పెద్ద మాఫియా అయితే ఉంది. ఆవిడ నాకు ఎలా తెలుసు అంటే, మొట్టమొదట అహం బ్రహ్మాస్మి అనే ఛానల్లో అజయ్ అని ఒక అతను, ఆయన రకరకాల విషయాలపై ఇలాగ ఆయన ఒక ఛానల్ నడిపారు. సాయిబాబా, బ్రహ్మకుమారీలు, రకరకాల వేరే విషయాలు, క్రిస్టియానిటీ, హిందూ ధర్మంకి వ్యతిరేకంగా ఉండే అంశాల మీద చాలా అనాలిసిస్గా, చాలా మర్యాదగా క్వశ్చన్స్ వేసినా, క్రిటిసైజింగ్ చేసినా కూడా చాలా బాగా చేసేవాళ్ళు. నేను అది చూసేదాన్ని, ఫాలో అయ్యేదాన్ని. అందులో అడపాదడపా ఐ థింక్ ఒక 6 to 7 వీడియోస్లో ఈవిడ తన వాయిస్ ఓవర్ ఇస్తూ కొన్ని సాయిబాబా మీద చేసింది. అవి అప్పుడు విన్నాను, బాగానే ఉంది. తర్వాత అజయ్కి మరి వృత్తిరీత్యా ఆయనకి సమయం చాలలేదో మరి తెలియదు, కానీ అంత యాక్టివ్గా లేడు. బ్రహ్మకుమారిలో ఆయన మీద కేసు కూడా వేశారు అప్పట్లో. ఆ తర్వాత ఈవిడ సపరేట్ ఛానల్ పెట్టుకుంది. అతనే ప్రమోట్ చేసినట్టున్నాడు తన కమ్యూనిటీలో. అప్పుడు మొదటి వీడియో నుంచి నేను ఆవిడని చూశానండి. ఎందుకంటే ఆవిడ వాయిస్ గుర్తుపట్టి, ఓహో ఈవిడేనా, ఈవిడ చాలా బాగా చెప్తుంది, ఈవిడ కరెక్ట్గా మాట్లాడుతుంది అనుకుని ఫాలో అయ్యాను. నాలాగా చాలామంది ఫాలో అయ్యారు. మొదటి ఒక 8-9 దాదాపు 1 year దాకా అనుకుంటాను, 1 year లోపల వరకే చాలా టకటకా వీడియోస్ చేసేది. అన్నీ నార్మల్ విషయాలు, అంటే కాంట్రవర్షియల్ కాదు. అందరూ హిందూ ఛానల్స్ వాళ్ళు హిందూ ధర్మంపై ఉన్న వ్యతిరేకతని ఎలా అయితే ఎదుర్కొంటూ చేసేవాళ్ళో కంటెంట్ ఈవిడ కూడా అలానే చేసేది. సో బాగా ఫాలో అయ్యేదాన్ని. భగవద్గీత కూడా చెప్పడం అది స్టార్ట్ చేసింది. అవంతా చూసేదాన్ని కాదు, కానీ మిగతా విషయాలు బాగా చూసేదాన్ని. కానీ ఎప్పుడైతే ఈవిడ నెమ్మదిగా ఆవిడ ఎజెండా తీసుకురావడం మొదలెట్టిందో చాలా చాలా రిగ్రెట్ అయ్యానండి ఆవిడ ఫాలో అయినందుకు. అద్వైతం సత్యం అని ఒక ఛానల్ ఉండేది. సంహవ్ ఆయన ఎవరో తెలియదు, కానీ ఎప్పుడు ఫేస్ చూపించలేదు. సంహవ్ ఆయన మరి ఈవిడంటే ఆయనకు ముందే తెలుసో లేదంటే ఈవిడ ఇంటెన్షన్ ఏంటో అర్థమైపోయిందో తెలియదు, కానీ మాకెవరికి అర్థం కాని టైంలో ఆయన చాలా క్రిటిసైజ్ చేశాడు ఈవిడ్ని. శూర్పణఖ అద్వైతం మీద దాడి చేస్తున్నారు, వీళ్ళకి మనం నచ్చము, అది ఇదని చెప్పేవాళ్ళు. కానీ ఆవిడ కంటెంట్లో అప్పట్లో అలా ఉండేది కాదు. ఏంటి ఈవిడ పాపం చాలా మంచిగా చేస్తుంది కదా, ఈవిడ పైన దాడి చేస్తున్నారని ఆవిడ ఫాలోవర్స్ మేము కూడా అప్పట్లో అనుకునేవాళ్ళం. పాపం అతను ఏం చేసేవాడంటే, అతను చేసిన ఒక పని ఏంటంటే, కమ్యూనిటీ పోస్ట్లో హిందువులు మన ధర్మం పట్ల నాలెడ్జ్ ఉంచుకోవడమే కాకుండా శారీరక బలాన్ని పెంచుకోవాలి, మానసిక బలము శారీరక బలం పెంచుకోవాలని తను జిమ్ చేస్తున్నటువంటి ఒక ఫోటో, ఫేస్ పెట్టకుండా జస్ట్ ఒక స్లీవ్లెస్ షర్ట్ లాంటిదండి. పాపం హీ డింట్ ఈవెన్ షో హిస్ బేర్ బాడీ.
పోస్ట్ పెట్టాడు. ఈవిడ అతని మీద వీడియో చేస్తూ ఏం చేసిందంటే, నన్ను తన తన 6 ప్యాక్ బాడీ పిక్చర్స్ నాకు మెయిల్లో పంపి నన్ను థ్రెటన్ చేస్తున్నాడు, నన్ను హెరాస్ చేస్తున్నాడు, నేను పోలీస్ కేసు పెడతాను, అది పెడతాను, అది ఇది అని చెప్పి చాలా బెదిరించిందండి. పాపం అతను బెదిరిపోయి ఛానల్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. అతను ఈవిడ్ని శూర్పణఖ, అద్వైతం మీద దాడి చేస్తున్న ఆవిడ నాగుపాము అని చెప్పి అన్నాడు. కానీ అలా ఒక ఆడదాన్ని సెక్షువల్గా హెరాస్ చేయడం మాత్రం అలా ఖచ్చితంగా చెయ్యలేదు కూడా. నేను ఆయన పెట్టిన కమ్యూనిటీ పోస్ట్ నేను చూశాను. ఈవిడ దాన్ని మార్చేసి తనకు అనుగుణంగా చేసి తన వ్యూవర్స్ని రెచ్చగొట్టి ఇలా చేశాడు అని చెప్తే, తన వ్యూవర్స్ చాలామంది కమెంట్స్ పెట్టి అతన్ని చాలా అసహ్యంగా, అతని ఫ్యామిలీని తిట్టడము, చాలా దుర్భాషలు ఆడడం చేశారు. ఇంకా కేసు ఎక్కడ పెడితే ఎక్కడ ఇరుక్కుపోతామనో పాప అతను భయపడిపోయి ఛానల్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఈవిడ అప్పుడు నాకు అర్థమైంది. ఫస్ట్ ఈ ఎజెండా తర్వాత స్టార్ట్ చేసింది అనమాట. ఏంటి ఇలా అబద్ధం ఎందుకు చెప్పింది, పాపం అతను అలా చేయలేదు కదా అని చెప్పి నాకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఇంకా నెమ్మదిగా ఒక బీబీ నాంచియార్ కథని ప్రచారం చేద్దామన్న ఫౌండేషన్తో ఇమ్రాన్ ఖాన్ అనే ఫేక్ ఐడితో కమెంట్ పెట్టించి వెంకటేశ్వర స్వామి దర్శనం కలిగిందని ఆ కమెంట్కి మురిసిపోయి ఒక వీడియో చేసి, అందరూ అలాంటి వాళ్ళని నమ్మద్దండి, అసలు ఆ నేమ్ కరెక్ట్ అయి ఉండదు, ఇమ్రాన్ ఖాన్ అయి ఉండదు, ఊరికే పెడుతుంటారు కూడా వాళ్ళు అంటే, ఆవిడ తన ఫాలోవర్స్ని తిట్టి ముస్లిమ్స్ ఎందుకు భక్తులు కాకూడదు అని చెప్పి బీబీ నాంచియార్ ఫేక్ కదా, ఎవరో అబ్దుల్లా కుషండి బాద్షాట, అసలు అలాంటి వాడు హిస్టరీలో లేనేలేడు. ఇస్లామిక్ కింగ్స్ రికార్డ్స్లో అతని పేరు లేనేలేదు. ఈ రామానుజాచార్యులు వెళ్ళి విగ్రహం తీసుకురావడం అసలు జరగలేదు. ఎందుకంటే ఆయన పుట్టినటువంటి తేదీలు కాలం వేరు, ఈవిడ చెప్తున్న మొఘలు సుల్తాన్లు ఉన్నటువంటి కాలం వేరు, సౌత్ ఇండియాకి అసలు వాళ్ళు వచ్చిన టైమే వేరు. అసలు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఏమీ లేవు అసలు ఆవిడ చెప్పిన కథలో. అది అందరూ వ్యతిరేకిస్తే చాలా మర్యాదగా మీరు తప్పుపడ్డారండి, మీకు తప్పు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇది కరెక్ట్ కాదు, ఇది ఎవరో పుట్టించిన పుక్కిటి పురాణం కనుక ఇది దయచేసి ప్రచారం చేయొద్దు అని నాతో పాటు చాలామంది పెట్టారు. బట్ ఆవిడ కోపం వచ్చేసేసి, మీలాంటి వాళ్ళు నాకు సబ్స్క్రైబర్స్కి అక్కర్లేదు, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏ ముస్లిమ్స్ బతకూడదా, వాళ్ళు భక్తులు కాకూడదా, వాళ్ళకి జీవనోపాధి ఉండక్కర్లేదా, అది ఇది అని చెప్పి, నేను మీలా కట్టర్ హిందువులా ఉండలేను, వేరే మతాల వాళ్ళని హేట్ చేయాలా, అది ఇది అని చెప్పి తెగ ఇది చేసింది. అంటే క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఆవిడ హక్కును చేర్చుకోగలదు, కానీ బ్రాహ్మణుల్ని మాత్రం ఏమాత్రం ఒక అయోటా ఆఫ్ ఏమంటారు దాన్ని, మానవత్వం వాళ్ళ మీద చూపించదు. తన మాటల్లో కానీ, తను పుట్టించేటువంటి పుకార్లు లేదంటే కట్టుకథలు అల్లి వీడియో రూపంలో చెప్పడం కానీ, బ్రాహ్మణుల మీద ఏమైనా దాడి జరిగితే సంతోషించడం కానీ, ఇవన్నీ మాత్రం ఆపదు. ముస్లిమ్స్ ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో తులసి మొక్కలు పెట్టుకుంటారట, శుక్రవారం అడిగితే ఆ మొక్కని ఇవ్వరట, అంత భక్తులుట వాళ్ళు. అలాంటి వాళ్ళు నేను ఎందుకు హేట్ చేయాలి, వాళ్ళకి నేను ఆ బట్టలు ఇచ్చి కుట్టించుకుంటాను, అది ఇది అంటే వాళ్ళు ముస్లిమ్స్ నుంచి వచ్చినటువంటి మన సివిలైజేషన్కి జరిగినటువంటి హాని అంతా మర్చిపోయి అంత సామరస్యంగా వాళ్ళతో మాత్రం పాజిటివ్గా ఉండగలదు, వాళ్ళు చెప్పిన కథలు నమ్మగలదు, బీబీ నాంచియార్ లాంటి కట్టుకథల్ని కూడా స్ప్రెడ్ చేయగలదు. కానీ బ్రాహ్మిన్స్ నిజంగా తప్పులు చేశారా అదివరలో, అవి ఏమన్నా స్టాండ్ అలోన్ ఇన్సిడెంట్సా, మొత్తం యావత్ భారతదేశంలోనూ వాళ్ళే రాజ్యం వేలు అందరినీ హింసలు పెట్టారా అనేది ఫాల్స్ హిస్టరీ అవునా కాదా అని తెలుసుకోకుండా బ్రాహ్మిన్స్ మీద అయితే విషయం అయితే చిమ్ముతుంది. ఆవిడ ఫాలోవర్స్ అందరూ ఎలా తయారయ్యారంటే, వాళ్ళ కమెంట్స్లో అదివరకు చూశాను, పిచ్చి పిచ్చిగా తిడుతుంటారండి బ్రాహ్మిన్స్ని. ఆవిడ ఎజెండా అదే, బ్రాహ్మిన్స్కి ఎగెనెస్ట్గా మిగతా వర్ణాల వాళ్ళని తయారు చేయడము, స్మార్త సాంప్రదాయం అనేది ఒక బూటకము, అదంత ఉపయోగం లేదు, ఏకేశ్వర ఉపాసన అనేదే మోక్షానికి పరమభక్తికి సాధన అని చెప్పేసి వైష్ణవంలోకి రప్పించుకోవాలనేది ఆవిడ ఎజెండా అండి. ఇంకోటి ఏంటంటే, నేను అదివరకులో నాలాంటి వాళ్ళు చాలామంది నాతో పాటు కంప్లైంట్ కూడా చేశాం. మీరు రకరకాల విషయాల మీద రియాక్ట్ అవుతుంటారు, ఈవిడ ఇట్లాగా ప్రచారం చేస్తూ బ్రాహ్మిన్ హేటెడ్ స్ప్రెడ్ చేస్తూ ఈ బీబీ నాంచియార్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ ఫేక్ స్టోరీస్ని ప్రచారం చేస్తుంటే మీరు ఏం మాట్లాడరు ఏంటంటే, వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదండి. పైగా ఈవిడేం చెప్తుందంటే, మేమందరం ఒక గ్రూపు, ఏం వీడియో చేయాలనుకున్నా డిస్కస్ చేసుకుని అందరం ఆమోదించుకునే చేస్తాము, ప్రతి ఒక్కళ్ళ కంటెంట్ ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, మేమందరం ఒకే మాట మీద ఉంటాము అని. వీళ్ళెవ్వరూ కూడా ఆవిడని టచ్ చేయరు, ఆవిడని ఖండించరు,
మరి నాకు తెలియదు. వాళ్ళందరికీ యూట్యూబ్ మ్యూచువల్ బెనిఫిట్ పథకం కింద వాళ్ళందరూ అలాగ ఫాలో అవుతున్నారేమో ఒకళ్ళనొకళ్ళని. ఎవరేం చేసినా ఊరుకుంటారేమో కానీ మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇలా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈవెన్ పైలాదాస్ విషయం జరిగినప్పుడు ఆవిడ ఒక వీడియో చేసిందండి. ఎవరో కమ్యూనిస్ట్ అనుకుంటాను, ఎక్స్ బ్రాహ్మిన్ ఆర్ ఎక్స్ బ్రాహ్మిన్ ఇదికే పుట్టిన వాళ్ళు, కాకపోతే కమ్యూనిస్ట్గా మారిన వాళ్ళు 70s 80sలో అనుకుంటా. నాకు పెద్ద తెలియదు ఆ విషయం. ఒక బుక్లో బ్రాహ్మణులు కాని వాళ్ళందరినీ శూద్రులు అన్నారని, శూద్రులు అనేది చాలా డెరిగేటరీ వర్డ్ అని, ఒక్కొక్క కులం వాళ్ళని రకరకాల పేరు పెట్టి పిలిచారని తన బుక్లో ఏదో చేసిందండి వీడియో. 2 రోజులు ఉంచింది, తర్వాత తీసేసింది. ఎందుకు తీసేసిందో తెలియదు. ఆ వీడియో చూసి సగానికి సగం మంది ఆవిడ వ్యూవర్స్ ఎంత రెచ్చిపోయి కమెంట్స్ పెట్టారంటే ఆవిడ ఎజెండా అయితే ఫుల్ఫిల్ అయింది. వీడియో తీసేసినా కూడా నేను అన్ఫార్చునేట్లీ ఆ వీడియో సేవ్ చేసుకోలేదు. ఎవరి దగ్గరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆవిడ అన్న మాటలు మీరు ఖచ్చితంగా వినొచ్చు. ఏముందంటే పైలాదాస్ అలా అన్నందుకు మీరు అంత ఫీల్ అయిపోతున్నారు, మమ్మల్ని అందరినీ శూద్రులుగా చేసి మమ్మల్ని అందరినీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడినప్పుడు మేమెంత ఫీల్ అవ్వాలి, ఇప్పుడు మీకు బాగా తెలిసిందా నొప్పి. ఎవడో ఒక సన్నాసి కమ్యూనిస్ట్ వాడు చేసిన తన బుక్లో రాసుకున్న ఆ బుక్ ఎవరికీ తెలియదు, దాని పేరు కూడా ఆవిడ మెన్షన్ చేయలేదు. ఆవిడ దాన్ని తీసుకుని ఇలా అన్నారు అలా అన్నారని చెప్పి ఎవడో ఒక్కడి అభిప్రాయాన్ని మొత్తం బ్రాహ్మిన్స్ అందరికీ ఎందుకంటే కడుతుంది. శూద్రులు అనేది ఎందుకు డెరిగేటరీ టర్మ్ అయింది? ఒక శ్రామికుడు శ్రమ చేసేవాడు శూద్రుడు కాదా? శూద్రుడు అనేది ఎందుకు తప్పు పదం అయింది అంటే ఎలా విషమిక్కిస్తుంది తన వ్యూవర్స్కి అనేది. ఇది ఏమో ఇప్పుడు చాలా చిన్న స్కేల్లో ఉండొచ్చు కాక, ఆల్రెడీ లక్షల్లో ఆవిడ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాకపోతే ఇలా కంటిన్యూ అవుతే మాత్రం ఆవిడ మాట విని నమ్మి నమ్మకంగా ఆవిడ ప్రతి మాట నమ్మకంగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఐ థింక్ ఇట్స్ అ డేంజరస్ ఏమంటారు ఒక ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి. చాలా ఫేమస్ అవుతుంది ఆవిడ. ఎవరిని పడితే అంటే వైష్ణవులు కాని వాళ్ళు ఎవరైనా సరే మనుషులు కాదంతే. బ్రాహ్మణులు అయితే అసలు వాళ్ళు మనుషులు కాదు, పశువులు కూడా కాదు ఆవిడ ఉద్దేశంలో. చిన్నజీయర్ స్వామి మీద ఒక మాట అంటే ఊరుకోదు, బాలకృష్ణని ఏమన్నా అన్నా కూడా ఊరుకోదు. పవన్ కళ్యాణ్ మీద కూడా ఆవిడ కమెంట్స్ చేసి పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు అని ప్రూవ్ చేయడానికి 3-4 వీడియోలు చేస్తుంది. కానీ బాలకృష్ణ చేసే మాటలు వ్యాఖ్యలు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. కానీ ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాడు కాబట్టి ఆయన గొప్పవాడు. ఆయన చేసే సేవ మీకు ఎవరికి ఏం తెలుసు అంటే ఆవిడ అభిమానించే వాళ్ళు, ఆవిడ తన అనుకునే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా అసలు మామూలు మనుషులు కూడా కాదు. ఆవిడ చేసే హార్మ్ సొసైటీకి చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక మనిషి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్లో పడి ఆవిడ చెప్పేది నిజమని నమ్మితే ఆ ఫ్యామిలీ మొత్తం అదే నమ్ముతారు. రేపు ఆ ఫ్యామిలీ ట్రీ బ్రాంచెస్ అంతా అదే నమ్మకంతో వెళ్తుంది, అన్లెస్ వాళ్ళకి నిజానిజాలు తెలిస్తే తప్ప. అది అలాగ స్ప్రెడ్ అవ్వడం, ఒక ట్రీ బ్రాంచ్ లాగా రూట్స్ లాగా స్ప్రెడ్ అవ్వడం అనేది అది చాలా తప్పు ఆవిడ చేసేది. ఒక మనిషిని చంపడం, గాయపరచడం ఎంత తప్పో ఇలాగా మనుషుల్ని మభ్యపెట్టి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ఇట్స్ లైక్ చైన్ రియాక్షన్ అనమాట. అది కూడా మహాపాపం కిందే లెక్క. మరి ఆవిడ మిగతా హిందూ ఛానల్స్ వాళ్ళు ఎవ్వరూ కూడా ఆవిడ టచ్ కూడా చేయరు. అది నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. నేను ఒకసారి మాట్లాడానండి, ఆయన చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడారు, మంకీ బ్యాలెన్స్ చేస్తూ. కాకపోతే ఆవిడ మీద ఎటువంటి ఇది తీసుకోలేదు. సత్యభామ ప్రకారం అందరు ఫ్రెండ్స్ ఆవిడతో, అండ్ వాళ్ళందరికీ ఒక గ్రూప్ ఉంది. వాళ్ళెవ్వరూ పైలాదాస్ మీద అయితే వీడియో చేయలేదండి ఆయన మాటలు ఖండిస్తూ. ఇంకా వాళ్ళని ఎలా నమ్ముతాం? నిజంగా వాళ్ళు కూడా ఫాలో అయ్యేదని అది వరకు వ్యక్తి చాలా బాగా మాట్లాడతాడు, ఆయన చాలా విశ్లేషణ బాగా చేస్తాడు, అందరినీ తన నాలెడ్జ్తో ఎంతో బాగా సమాధానపరుస్తారు అందరినీ అని అనుకున్నాను. కానీ ప్రతి ఒక్కళ్ళలోని స్వార్థము అలా ఉండడం అనేది చాలా అంటే గబుక్కుని వేరే వాళ్ళని నమ్మడం అనేది కుదరకుండా ఉంది. మీరైతే ఇలాగా గొంతెత్తినందుకు చాలా సంతోషం అండి, చాలా థ్యాంక్స్. ఆవిడ చాలా వీడియోస్ డిలీట్ చేసేసిందండి, చాలా అంటే చాలా. మీకు తెలిసే ఉండొచ్చు, మీరు చూసి ఉండొచ్చు కాక తెలియదు నాకు. బట్ నా దగ్గర కొంత ఉంది ఇన్ఫర్మేషన్, కొన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఆవిడకి ఆర్ఎస్ఎస్ అంటే ఇష్టం లేదు. గాంధీ పరమ భాగవతోత్తముడు ఏదో, నాథూరామ్ గాడ్సే కులగజ్జి, ఆర్ఎస్ఎస్ కులగజ్జి, గాంధీ నెహ్రూలను అందు, కాంగ్రెస్ని ఏమందు, గాంధీ నిమ్న కులాల వాళ్ళందరినీ
రానిచ్చాడు గుళ్ళల్లోకి అని చెప్పి వాళ్ళకి హరిజనులు అని పేరు పెట్టి గిరిజనులు అని పేరు పెట్టి వాళ్ళకి సత్కారం చేశాడు. కాబట్టి గాంధీ పరమ భాగవతోత్తముడు. ఆయన వైష్ణవుడు బేసికల్లీ. రఘుపతి రాఘవ రాజారాం ఆయన ఎలా అయితే చీల్చి చెండాడి చెత్తగా చేసిన ఇది ఉందో ఆ పాట చాలా మంచి పాట అని కూడా చెప్పింది. ఇలా బ్రహ్మకుమారీలు పొగడ్డము, ఆదిపురుష్ సినిమాని చూడమని ప్రమోట్ చేయడము, ఆయన చాలా కమర్షియల్గా చాలా చేశాడండి. వాటి గురించి మాత్రం ఏం మాట్లాడదు. ఎవరైనా అంటే మాత్రం ఊరుకోదు. ఆధారాలు అడిగితే మాత్రం దొంగ తిరుగుడు సమాధానము, వ్యక్తుల సమాధానాలు చెప్పేది కమెంట్లో. నేనైతే అసలు ఆవిడ వీడియోస్ చూడడమే మానేశాను. ఎందుకంటే అవి చాలా నెగిటివ్ వైబ్స్ ఇస్తుంటాయి అన్నమాట. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు పంపిస్తానండి. మీ టెలిగ్రామ్ ఏమన్నా మీరు టెలిగ్రామ్లో ఉంటే ఈజీ అవుతుంది. ఉంటానండి.